నమస్తే. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి వ్యతిరేకంగా ముఖ్యంగా అతను ఈ టారిఫ్‌ల పేరుతో కడుతున్నటువంటి సామ్రాజ్యం పేక మేడలా కూలిపోబోతోంది. భారత్ కాస్త ఓపిక పడితే చాలు, భారత్ అతన్నేమీ చేయక్కర్లేదు, భస్మాసుర హస్తంలాగా అతను కడుతున్నటువంటి సామ్రాజ్యం పేక మేడలా కూలిపోతుందంటూ అమెరికా ఆర్థికవేత్త స్టీవ్ హాంకీ అతన్ని హెచ్చరించాడు. కొద్ది రోజుల కిందటే నిక్కీ హేలీ, రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి లీడర్, ఆమె కూడా ట్రంప్ నిర్ణయాలను తప్పుపడుతూ విమర్శించడం జరిగింది. అండ్ ఆసిమ్ మునీర్ 2 నెలల లోనే, కేవలం 2 నెలల లోపే రెండోసారి మళ్ళీ అమెరికా వెళ్ళబోతున్నాడు. ఈ పరిణామాలకు సంబంధించి కాస్త బ్రీఫ్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. రాజశేఖర్ గారు, స్టీవ్ హాంకీ చెబుతున్నటువంటి ఈ దాంట్లో ఆయన ఆర్థికవేత్త, సత్యం కనబడుతుందా, లేకపోతే ఇందులో ఏమైనా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఏమైనా అలాంటి మోటివ్ ఏమైనా కనబడుతుందా? ట్రంప్ ఏదైతే ఈ టారిఫ్ వార్ నడుస్తూ ఉందో, ఇప్పుడు 25% నుంచి 50%కి ఇండియా పైన ఇంక్రీజ్ చేయడము, దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఆలోచన చేస్తే, ఒక రకంగా స్టీవ్ హాంకీ ప్రొఫెసర్ తన పొలిటికల్ అలైన్మెంట్ ఏంటన్నాకంటే ఒక ఎకానమిస్ట్, అండ్ తను మాట్లాడింది పూర్తిగా నెంబర్స్, అసలు దీనివల్ల ఉండే పరిణామాలు ఏంటి, వాటి వల్ల జరిగే ఇంపాక్ట్ ఏంటి, ఏది యుఎస్ పైన అనే విషయాలపైన తను మాట్లాడడం జరిగింది. వాస్తవానికి రాజు గారు, ఈ ఏదైతే ట్రంప్ ఈ యొక్క టారిఫ్స్ అన్ని దేశాలపైన నేను ఈ టారిఫ్స్ పెడతాను, ఈ టారిఫ్స్ వల్ల అమెరికాకి ఒక $600 బిలియన్ రెవెన్యూ తీసుకురావాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో స్టార్ట్ అయిన ఎక్సర్సైజ్, ఏది తన క్యాంపెయిన్ అప్పటి నుంచి కూడా మొదలుపెట్టి చాలా దేశాలకి మనము ఎక్స్పోర్ట్ డ్యూటీ వేయట్లేదు, కానీ వాళ్ళు విపరీతమైన ఎక్స్పోర్ట్ డ్యూటీ వేస్తున్నారు మన పైన, మనకి ఇక్కడ వచ్చిన వస్తువుల పైన మనం ఇంపోర్ట్ డ్యూటీ వేద్దాము, దానివల్ల డబ్బులు వస్తాయని చూశారు. దీంట్లో ఒక పెద్ద ఫ్లా కూడా ఉంది రాజు గారు. ఏంటి అంటే, ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1000 మనం టీషర్ట్ని అమెరికాలో అమ్మడానికి ఎక్స్పోర్ట్ చేశాం. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ 50% ట్యాక్స్ అన్నారు. దానివల్ల ఏమవుతుంది, అక్కడ మార్కెట్లో రేట్ వచ్చేసి 1000 ప్లస్ 50% అంటే ఇంకొక ₹500 యాడ్ అవుతే ₹1500 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఐదర్ ఇండియా ఏం చేయాలి, ఇప్పుడు 500కో 600కో మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే ఆ టారిఫ్ కలిపితే ఆ ₹1000 అవుతుంది. లేదు అంటే ఆ 1500 అమౌంట్ని డైరెక్ట్గా యుఎస్లో ఉన్న కన్జ్యూమర్స్ పైకి, అంటే అక్కడ ఉన్న ప్రజల పైకి ఆ రేట్ను పంపించాలి. నార్మల్గా ఎనీ మ్యానుఫ్యాక్చరర్ మీరు ఎప్పుడు చూసినా రాజు గారు 50% 60% మార్జిన్స్ తోటి మ్యానుఫ్యాక్చర్ చేయరు. ఇంత మార్జిన్స్ పెట్టుకొని వాళ్ళు బిజినెస్ చేయరు. సో ఏమవుతుంది, ఇప్పుడు న్యాచురల్గా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే సప్లయర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఆ ప్రైస్ని డైరెక్ట్గా కస్టమర్ మీదకి పంపించాలి. అంటే ఇప్పుడు ఇండియా నుంచి పంపించే ఏదైతే ఒక టీషర్ట్, ఎందుకంటే నేను టీషర్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, టెక్స్టైల్ అనేది మనది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్. ఇప్పుడు ఈ 50% ఏదైతే టారిఫ్ సుంకం విధించారో దాంట్లో టెక్స్టైల్స్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్. సో రేపు పొద్దున అది మార్కెట్లో 1500 అవుతుంది. ఎక్కడ? అమెరికన్ మార్కెట్లో. సరే, డాలర్లలో $10 $15 ఎంత అనేది ఒక నిమిషం పాటు పక్కన పెడదాం, మనం ఇండియన్ రూపీస్లోనే మాట్లాడుకుందాం. సో అప్పుడు 2 పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. ఒకటి, ఐదర్ అక్కడ అమ్మే షాపులు ఏదైతే ఇట్లా వాల్మార్ట్ లేదంటే అక్కడ ఏదైతే అమ్మే షాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక మాట ఏమనొచ్చు అంటే, ఇంత కాస్ట్ తోటి మేము జనాలకు అమ్మలేము, సో కాబట్టి మేము మీ ప్రొడక్ట్స్ వద్దు అని చెప్పడం ఒకటి. లేదా నిజంగా మనకు నుంచి వెళ్ళే ప్రొడక్ట్స్కి అమెరికన్ మార్కెట్లో మంచి గిరాకీ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే, తప్పదు అనుకున్నప్పుడు వాళ్ళ మార్జిన్స్లో కొంత కట్ చేసుకోవడం, మన మార్జిన్స్లో కొంత కట్ చేసుకోవడము, 1500 1400కు ఎంతకో కొంత ఆడ మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. సో దీనివల్ల ఐదరు అమెరికన్ కన్జ్యూమర్స్, అంటే అక్కడ ఉన్న ప్రజలు ఎక్కువ రేట్లకు పెట్టి కొనడం అన్న జరగాలి, లేదు అంటే మన దగ్గర నుంచి ఆర్డర్స్ అన్ని మానేసేయాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టెక్స్టైల్ అమెరికాలో అయితే మ్యానుఫ్యాక్చర్ కాదు, అన్ని బయట నుంచే, చాలా మటుకు బయట నుంచే వస్తాయి. ఐదర్ మన నుంచి కాకపోతే బంగ్లాదేశ్ నుంచో, వియత్నాం నుంచో, చైనా నుంచో రావాల్సిందే. మన దగ్గర 50% ట్యాక్స్ ఏదైతే విధంగా పెట్టారో అదే విధంగా చైనా పైన,
పాకిస్తాన్ పైన, వియత్నాం పైన, బంగ్లాదేశ్ పైన అందరి పైన టారిఫ్సే ఉన్నాయి. 1500 కాస్త 1200 కావచ్చు, లేకుంటే 1400 కావచ్చు. కానీ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ కూడా ఉంటుంది కదా రాజుగారు. అన్నీ అదే క్వాలిటీతో రావాలని ఏం లేదు. సో కాబట్టి ఒక బ్రాండ్ ప్రొడక్ట్ నిజంగా అమెరికన్ కన్జ్యూమర్స్ ఇష్టపడితే ఆ ప్రొడక్ట్ని ఇంకో $200 ఒక $2 ఎక్స్ట్రా అయినా కానీ కొనుక్కోవాల్సి వస్తుంది. సో అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదైతే ఎక్కువ టారిఫ్స్ అమెరికన్ ఇంపోర్ట్స్ మీద పెడుతున్నాడో అది ఒకవేళనా ఇంకో వేళనా ఏ విధంగా అయినా ఫైనల్గా అమెరికన్ ప్రజల నుంచే అట్లీస్ట్ 70-80% అయితే మళ్ళీ వాళ్ళ నుంచే రాబట్టాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, నీ దగ్గర ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, నీ యొక్క జేడిపి తగ్గుతుంది, నీ యొక్క మార్కెట్ ష్రింక్ అవుతుంది. సో ఇవంతా అనాలిసిస్ చేసిన తర్వాత ఏదైతే ఈ అమెరికన్ ఎకానమిస్ట్ ఉన్నాడో తను ఏమంటాడు అంటే, బాబు నువ్వు ఇలా చేయడం వల్ల లాంగ్ టర్మ్లో నీకు షార్ట్ టర్మ్లో బాగానే అనిపించచ్చు, ఏంటి నేను టారిఫ్స్ వేసాను, వాళ్ళ మీద నేను పగ తీర్చుకున్నాను, నేను చెప్తే వాళ్ళంతా ఇదయ్యారని చెప్పేసి నీకు షార్ట్ టర్మ్లో అనిపించచ్చు. కానీ లాంగ్ టర్మ్లో ఇప్పుడు కరెంట్ ఎస్టిమేట్స్ ఏంటి అంటే 0.6% నుంచి 1% వరకు అమెరికన్ జీడిపి తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు స్టడీస్ చెప్తూ ఉన్నాయి. అంటే నెక్స్ట్ 2 years లోపల, అంటే ఏదైతే జస్ట్ 4% 3% పెరుగుతున్న యుఎస్ ఎకానమీ 1% ష్రింక్ అయ్యే అవకాశం ఉంది. అదే మన పైన వేయడం వల్ల మనకయ్యే నష్టం ఏంటంటే మన జీడిపిలో 0.2% నుంచి 0.5% వరకు మనకి ష్రింక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కరెంట్ స్టడీస్. సో ఎవరు ఎక్కువ నష్టపోతున్నారండి రాజుగారు అంటే లాంగ్ టర్మ్లో అమెరికాకే ఎక్కువ నష్టం. అండ్ అమెరికా కాళ్ళబేరానికి మళ్ళీ రావాల్సిందే అని చెప్పడానికి ఈ విశ్లేషణతోటి ఆల్రెడీ ఎకానమిస్టులు ఏం చెప్తున్నారంటే, బాబు దీన్ని నువ్వు తెగే వరకు లాగొద్దు, ఏదో కొంత చేసావు చాలేక నువ్వు దీన్ని ఇంకా తెగే వరకు లాగితే రేపు తెల్లారంగా నష్టపోయేది అమెరికా యొక్క ప్రజలు, అమెరికా యొక్క దేశమే తప్పితే మిగతా దేశాలు కాదు అనేది ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఇంకొక యాంగిల్ కూడా ఉంది రాజు గారు. తన ఉద్దేశం ఏంటంటే నేను ఇంపోర్ట్స్ డ్యూటీలు ఎక్కువ పెంచుతాను, సో కాబట్టి బయట దేశాల ప్రొడక్ట్లు దేశంలోకి రావు, అప్పుడు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది, అండ్ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగితే జాబులు పెరుగుతాయి, మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, మన ఎకానమీ గ్రో అవుతుంది అనేది ఒక ఆలోచన. కానీ దీనివల్ల కూడా 2 ఇంపాక్ట్స్ ఉన్నాయి. ఒకటి, ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే రేపు పొద్దున స్టార్ట్ చేసి ఎల్లుండి పొద్దునకి గూడ్స్ ని మార్కెట్లోకి తీసుకొచ్చే విధంగా ఉంటుంది రాజు గారు. ఎందుకంటే సంవత్సరాలు పడుతుంది. అండ్ ఇంకొకటి, నీకు అమెరికాలో మన దగ్గర ఒక రోజు ఒక పత్తి ఏరడానికి వెళితే ఒక కూలీకి మనం ఇచ్చే కాస్ట్ $400 $500, అంటే $4 $5 మాక్సిమం, అంటే ఒక $10 వేసుకుందాం, $7-8 అయిపోతుంది. అదే అమెరికాలో ఒక గంట పని చేస్తే నువ్వు $11 ఇవ్వాల్సి వస్తుంది. మినిమం వేజ్ అని ఉంటుంది. నువ్వు ఏ పనన్నా చేయనియండి, ఎవరు ఏ పనన్నా చేయని, మినిమం వేజ్ అంటే మినిమం ఇంత, గంటకి ఇంత అని ఇవ్వాల్సి ఉంటుంది. సో అక్కడ వాళ్ళు ఒక గంటలో పెట్టే డబ్బులకి ఇక్కడ మనకు ఒక రోజు కూలీ వస్తుంది. కరెక్ట్. సో వాళ్ళు రేపు పొద్దున మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్తే సరే సిస్టమ్స్ ఉండొచ్చు, ఆటోమేషన్ జరగవచ్చు, అంతా జరగవచ్చు, కానీ ఏ విధంగా చేసినా కూడా అమెరికా ఒక భారతదేశము, ఒక బంగ్లాదేశో, ఒక వియత్నామో, ఒక చైనా తయారు చేసినంత చీప్గా తయారు చేయలేదు. వేజెస్ ఎక్కువ కాబట్టి తయారు చేయలేరు. అండ్ ఇంకొకటి, అసలు అలా చేయలేము, బయటనే చీప్గా దొరుకుతుందనే కదా ఇదంతా ఇంపోర్ట్స్ చేసుకోవడం మొదలుపెట్టింది. నువ్వు ఇట్లాంటి టెక్స్టైల్లోనో లేకుంటే మషినరీ మ్యానుఫ్యాక్చరింగ్లోనో ఇట్లాంటి వాటిలల్లో మనం చేయడం వల్ల మనకు ఎకానమీ గ్రో అయితే లేదు, ఇంత కాస్ట్ మనం భరించలేము, బయట నుంచి చీప్గా దొరుకుతుందనే ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్ తీసుకొచ్చి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని అమెరికా కానీ యూకే కానీ ఇట్లాంటి కంట్రీస్ అన్నీ కూడా హై అండ్ టెక్నాలజీస్ మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టినాయి. అంటే టెక్నాలజీ మీద, న్యూక్లియర్ టెక్నాలజీ పైన, లేకుంటే రీసెర్చ్ పైన, వీటిపైన ఎక్కువ ఫోకస్ చేసి ఇట్లాంటి ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లాంటివి కొంత లో ఎండ్ వర్క్స్ ఉన్నాయో ఇవన్నిటి నుంచి బయట తెచ్చుకున్నావు. నువ్వు మళ్ళీ ఏం చేస్తానంటున్నావు, అవన్నీ వదిలిపెట్టి మళ్ళీ ఈ దారికి వెళ్తా అంటున్నావు. ఇట్స్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో కాబట్టి అమెరికా ఇంత తొందరగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోకి వెళ్ళలేదు. రెండో విషయం, మనము కూడా ఈరోజు మన భారతదేశంలో కూడా ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనుకుంటే మనకు కావాల్సిన ముడి సరుకులు మొత్తం కూడా ఇండియాలో దొరకవు. మనం కూడా కొన్ని మషినరీ అనుకోండి, కొన్ని ముడి సరుకులు కావలసిన ప్రొడక్ట్స్లోకి అనుకోండి బయట నుంచి తెచ్చుకుంటాం. తెచ్చుకొని మ్యానుఫ్యాక్చర్ చేసి
వాటిని అమెరికాకు బయట దేశాలకి కొంతవరకు అమ్ముతాం. రేపు పొద్దున అమెరికా కూడా మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా అమెరికాలో ప్రతి ఒక్క వస్తువు దొరకదు కదా. మనం లాస్ట్ టాప్లోనే ఎక్కడో మాట్లాడుకున్నట్టు ఈరోజు రష్యా నుంచి ఫర్టిలైజర్ అనుకోండి, కొన్ని మినరల్స్ అనుకోండి, అవన్నీ ఇప్పటికీ కూడా అమెరికా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇంత మన పైన మీరు ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని యుక్రెయిన్ వార్కి సపోర్ట్ చేస్తున్నారని ఏదైతే విషయాలు చెప్తున్న అమెరికా ఈ రోజు కూడా రష్యా నుంచి అదే విధంగా ఇంపోర్ట్ చేసుకుంటుంది. అండ్ రేపు పొద్దున నువ్వు అన్ని కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలనుకున్నా మళ్ళీ ఏదో కొన్ని ముడి సరుకులకైతే బయట దేశాల మీద ఆధారపడాల్సిందే. అప్పుడు ఈ దేశాలు ఏమైనా ఊరుకుంటాయా? రాజశేఖర్ గారు, అయితే ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు నాకు తెలిసి గతంలో ఎప్పుడు ఏ అధ్యక్షుడు చేయలేదు. ఈ టారిఫ్ వార్ పేరుతో ఏదైతే చేస్తున్నాడో ఇప్పటికే చాలా దేశాల నుంచి వ్యతిరేకత వస్తుంది, బూమరాంగ్ అవుతుంది. తను అనుకున్నటువంటి ఫలితాలు రాలేదు సరికదా, దానికి బూమరాంగ్ అవుతుంది. ఆల్రెడీ కుదుర్చుకున్నటువంటి కొన్ని క్యాన్సిల్ చేసుకోవడం ఇదంతా కూడా జరుగుతోంది. బ్రెజిల్ అధ్యక్షుడు ఏం మాట్లాడడం మనం విన్నాం. మన దగ్గర భారత్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో మనం చూసాం. చైనా నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో కూడా మనం చూసాం. సో దీంతో తన పునాదులు కదులుతున్నాయి, తను కట్టుకుంటున్నటువంటి ఈ పేక మేడలాగా ఏదైతే ఉందో దాన్ని కూలిపోతుంది అన్నటువంటి విషయం ట్రంప్కి అర్థం కావడం లేనట్టుగా ఉంది. అర్థం కాలనుకోవడం కంటేను రాజు గారు, ఒక రకమైన ఈగో ఏంటంటే నేను చెప్పిందే నడవాలి, నేను ప్రపంచంలో నేను ఒక పెద్ద లీడర్ కావాలి, అమెరికా ఇస్ గ్రేట్, మేము చెప్పిందే మొత్తం ప్రపంచం మొత్తం వినాలి అని ఒక రకమైన మూర్ఖత్వం రాజు గారు. నిజంగా చెప్పాలి, నియంత పోకడ ఒక రకమైన మూర్ఖత్వం. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి రాజు గారు. ఎట్లా అంటే ఈరోజు అయ్యో ఇండియా నుంచి తగ్గించగానే రేపు పొద్దున బంగ్లాదేశ్ ఎగబడిపోయి ఇవ్వడము, లేకుంటే చైనా ఎగబడిపోయి ఇవ్వడము కొంతవరకు జరగవచ్చు. కానీ ఈ రోజు ఇండియా జరిగిందంటే రేపు తెల్లారంగా బంగ్లాదేశ్ కూడా జరిగే విధానం అట్లాగే ఉంటది కదా. రేపు పొద్దున బంగ్లాదేశ్ జరిగితే ఇంకో నెక్స్ట్ డే మార్నింగ్ వియట్నాంకి కూడా జరుగుతుంది కదా. అప్పుడు బయట దేశాలు కూడా చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటారు. నువ్వు ఏదో ఈరోజు ఎకానమీ వస్తుంది కదా అని చెప్పేసి రేపు పొద్దున్నే బంగ్లాదేశ్ చీప్ వస్తుంది కదా అని చెప్పేసి అక్కడ తెచ్చుకుంటా అంటే వాళ్ళు కూడా ఒక్క రోజులో అందించలేరు, ఏ ప్రొడక్ట్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయలేరు, అండ్ ఆ క్వాలిటీ రావాలని లేదు. ఇంకొకటి, ఈ దేశాలన్నీ కూడా అన్ని దేశాలు కూడా మాట్లాడుకుంటాయి. నువ్వు రేపు పొద్దున బంగ్లాదేశ్ నుంచి నువ్వు టెక్స్టైల్ చీప్గా దొరుకుతుందా తీసుకురావచ్చు, కానీ కొన్ని విషయాలలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కొన్ని మెషినరీ అంటే మెకానికల్ పార్ట్స్ అనుకోండి, ఎలక్ట్రానిక్ పార్ట్స్ బయట దేశాలలో అన్ని దేశాలలో అంత మంచి పార్ట్స్ దొరకవు. అది కాకుండా యుఎస్ లో దొరికే 50% ఆఫ్ జెనరిక్ డ్రగ్స్ వెళ్తాయి. పొద్దున మనం కూడా ప్రైసెస్ అన్ని పెంచుతాం కదా. ఒకవేళ మనం నిజంగా కూడా రిటాలియేషన్ కి వెళ్ళాలి అనుకుంటే అమెరికా అయితే ఎంత రకంగా అయితే ఇబ్బంది పెట్టాలనుకుంటుందో మనం కూడా అంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టగలిగే సత్తా ఉన్నాయి ఈ దేశాలన్నీ కూడా. సో కాబట్టి ఏదో ప్రస్తుతానికి ఎందుకు గొడవ, 4 రోజులు అయితే ఇవ్వండి సద్దు మణుగుతాయిలే అని చెప్పేసి చాలా దేశాలు ఒప్పుకుంటున్నాయి తప్పితే చైనా చెప్పేసింది కదా, అవుట్ రైట్ గా చెప్పింది నీకు ఇష్టం ఉంటే తీసుకో లేకుంటే లేదు అని చెప్పేసి. వాళ్ళకి లెవరేజెస్ ఉన్నాయి, చైనాకి చాలా లెవరేజెస్ ఉన్నాయి, ఇండియా కూడా ఉన్నాయండి. అంత ఈజీగా తీసిపడేయడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే రాజు గారు మన ఇండియాలో జరిగే మ్యానుఫ్యాక్చరింగ్ లో 80% అంటే 80% మనము దేశీయంగానే వాడుకుంటాం. ఓన్లీ ఒక 20% బయటికి మనము ఎక్స్పోర్ట్ చేస్తాం. ఆ 20% లో 20% మాత్రమే అమెరికాకి వెళ్తుంది. ఓకే, సో ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ ఒక 20,000 crores ఫండ్ క్రియేట్ చేసి ఈ ఎక్స్పోర్ట్స్ కి ఎక్కడైతే ఇంపాక్ట్ జరుగుతుందో వాటికి ఎలా సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ రోజే ఇంత ముందుకే గవర్నమెంట్ కూడా ఇంకొక 4 పద్ధతులు ఒక సమాచారం ఆలోచనకు వచ్చారు. ఏంటి అంటే డొమెస్టిక్ గా ఎట్లా ఏదైతే ప్రొడక్ట్స్ బయటికి పంపించలేకపోతే వాటిని ఎక్కడ మన డొమెస్టిక్ ఎట్లా వాడుకోవాలి అంటే దేశీయంగా ఎట్లా వాడుకోవాలి. ఇంకొకటి, వేరే దేశాలకు ఎక్కడెక్కడికి మనము ఎక్స్పోర్ట్ చేయొచ్చు, వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి. అండ్ ఓవరాల్ గా కూడా అంటే వీళ్ళకి సహాయం అందించడానికి ఏదైతే ఎక్స్ట్రా టారిఫ్ వాళ్ళ మీద కాస్ట్ పడుతుందో వాటిని కొద్దిగా అంతా వాళ్ళు భరించే విధంగా వాళ్ళకి ఏం చేయాలన్నది ఒకటి. ఇట్లా అండ్ ఇంకొకటి కొన్ని రిఫార్మ్స్ ఓవరాల్ గా మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ లోనే ఎటువంటి రిఫార్మ్స్ తీసుకురావచ్చు, ఆల్టర్నేటివ్స్ కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉండదు. ఒకవేళ నిజంగానే ఇది జరిగితే రాజు గారు, అంటే మనం ఇట్లా ఈ ప్రాబ్లమ్ ని ట్రంప్ రియలైజ్ కావడానికి ముందే మనం ఇట్లా సెట్ చేసుకోగలిగితే రేపు తెల్లారంగా మనం ఇప్పుడు అమ్మేదానికంటే ఎక్కువ డబ్బులకు మనం అమ్ముతున్నా కానీ చచ్చుకుంటూ కొనాల్సిన పరిస్థితికి వస్తుంది. మనకు ఆప్షన్స్ విషయమే కాకపోవచ్చు, కొన్నిట్లలో మనం కూడా లెవరేజ్ తీసుకునే అవకాశం అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఏదైతే మనం ఈ రోజు చీప్ గా పంపిస్తున్నామో కొన్ని ప్రోడక్ట్స్ అనుకోండి, కొన్ని ఫార్మస్యూటికల్ డ్రగ్స్ అనుకోండి, లేదంటే కొన్ని ఎలక్ట్రానిక్ పార్ట్స్ మషినరీనో ఇట్లాంటివి రేపు తెల్లారంగా కాస్ట్లు పెంచి మనం అమ్మము అంటే అమెరికా కూడా చేయగలిగింది ఏమీ లేదు.
అండ్ ఇంకొకటి, ఈరోజు ఇండియాలో దొరికే ప్రోడక్ట్ చీప్ క్వాలిటీ ప్రొడక్ట్స్ కాదు రాజు గారు. హై ఎండ్ ప్రోడక్ట్, మంచి క్వాలిటీ ప్రొడక్ట్సే మనం బయటికి సప్లై చేస్తాం. ఈ క్వాలిటీ ప్రొడక్ట్ అన్ని దేశాల నుంచి దొరుకుతుంది అనుకోవడం కూడా మూర్ఖత్వం. అండ్ సార్ ఇక్కడ కరెక్ట్, ఎందుకంటే మన దగ్గర ఉండేటువంటి ఈవెన్ మ్యాన్ పవర్ కూడా తక్కువ కాస్ట్లో ఎక్కువ క్వాలిటీ సర్వీస్ కూడా ఇవ్వగలిగేటువంటి మ్యాన్ పవర్, అందుకనే ఎక్కువగా ఇండియన్ ఎంప్లాయీస్ని వాళ్ళు హైర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటనకి రెండోసారి వెళ్ళబోతున్నాడు. 2 నెలల సమయంలోనే, గతంలో మనం చూసాం వైట్ హౌస్కి పిలిచి మరీ లంచ్కి ఇన్వైట్ చేశాడు. అప్పుడు పిలిచినటువంటి రీజన్ వేరే, ఇప్పుడు పిలుస్తున్నటువంటి రీజన్ ఏంటి, ఏమై ఉండొచ్చు? ఒకటి, అక్కడ ఏదో ఒక జనరల్ ఒక మిలిటరీ అధికారి రిటైర్మెంట్ దానికి వెళ్తున్నట్టు ఉన్నాడు. బట్ దాంతోపాటు ఇంకా చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. న్యూక్లియర్ వార్ జరగకుండా ఆసిమ్ మునీర్ ఆపాడని చెప్పి పొగడము. అట్ ద సేమ్ టైం ఇంగ్లాండ్లో ది ఎకనమిస్ట్ అనేటువంటి ఒక పత్రికలో కూడా ఆసిమ్ మునీర్ని పొగుడుతూ అతని యొక్క ఏమంటారు కెరీర్ గ్రాఫ్ని చాలా ఎక్కడి నుంచి ఎక్కడికో ఎదిగాడంటూ ఈ పొగడ్తలు అమెరికా కానీ యూకే కానీ, వాట్ డస్ ఇట్ ఇండికేట్? అయితే 2 విషయాలు రాజు గారు. ఒకటి, అయితే నిజంగా ఆసిఫ్ మునీర్ ఏదో రిటైర్మెంట్కి వెళ్తున్నాడు, పిలిచాడు అంటే అంతవరకు ఓకే. కానీ వెస్ట్ కంట్రీస్ చాలా సార్లు పాముతో చెలగాటం అంటారు చూసేదా, అట్లాంటిది ఇంతకుముందు కూడా అల్ఖాయిదా తోటి చేసింది, బ్యాక్ ఫైర్ అయింది. రష్యా తోటి, మిగతా కంట్రీస్ తోటి ఇట్లాంటి బ్యాక్ అండ్ వార్స్ చేసి అయింది. అరబ్ కంట్రీస్ తోటి, కొన్ని సిరియా అని అనుకోండి, లేదు అంటే ఈవెన్ ఇరాన్, ఇరాక్ తోటి, యమన్ తోటి, చాలా వాటితోటి ఎట్లా అంటే వాళ్ళ అవసరం కోసం అప్పుడు షార్ట్ టర్మ్ లో ఏదో ఒక లాభం కోసము వాళ్ళని పెంచి పోషించి తర్వాత వాళ్ళతో పాటు యుద్ధం చేసి బ్యాక్ ఫైర్ అయ్యి అమెరికా చాలాసార్లు ఇట్లాంటి నష్టాలు జరిగినాయి. ఈ రోజు ఇండియా మీద ప్రెషర్ పెట్టడానికో, లేదు అంటే ఇండియాకి నష్టం కలిగించడం కోసం, ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉన్నది, ఇంకా పెరుగుతుంది, వరల్డ్ లీడర్గా తయారవుతా ఉన్నది, రేపు పొద్దున మమ్మల్నే శాసించే స్థాయికి భారతదేశం ఎదుగుతుంది అని చెప్పేసి ఒకవేళ అమెరికా పాకిస్తాన్కి ఈ టైంలో మద్దతు ఇచ్చో, వాళ్ళకి వెపన్స్ ఇచ్చో, లేకుంటే వాళ్ళని ఇండియా మీదకి ఉసిగొలిపి నేను ఈ వెనకాల ఉన్నామని చెప్పేసి ఇట్లా అట్లాంటి సాహసానికి ఎట్లయితే ఉడిగడితే రేపు పొద్దున నష్టపోయేది పాకిస్తాన్ అండ్ అమెరికానే. భారతదేశము 1947 ఇండియా కాదు, 1960s ఇండియా కాదు. ఈ రోజు మనము అమెరికా లాంటి దేశాలను కూడా ఎదుర్కోగల సత్తా సంతరించుకుంటున్నాం. క్యాలిబర్ ఉంది, మనం ఫుల్లీ కేపబుల్ కావచ్చు, కానీ డెఫినెట్ గా బ్యాక్ అయ్యే పరిస్థితిలో అయితే ఇండియా లేదు. అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్, అవన్నీ కాకుండా ఎవరైనా బుద్ధున్న అమెరికా అయితే నిన్ను 30 తిప్పలు పెట్టి దగ్గర $10 trillion పైన ఖర్చు పెట్టించి అల్ఖాయిదా తోటి ఫైట్ చేసిన ఉసామా బిన్ లాడెన్ ని వాళ్ళ మిలిటరీ క్యాంపస్ లో పక్కన పెట్టుకొని నీతోటి కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని ఖర్చు పెట్టిన పాకిస్తాన్ కి నువ్వు ఈ రోజు ఏ విధంగా మద్దతు ఇస్తారండి? ఏ విధంగా వాళ్ళ మిలిటరీ పొగుడుతున్నాడు కదా, అదే కదా హిపోక్రసీ. పాకిస్తాన్ చాలా గొప్ప చరిత్ర ఉంది, గొప్ప గొప్ప లీడర్స్ అక్కడి నుంచి వచ్చారని మాట్లాడాడు గతంలో. అండ్ ఈ మధ్యనే ఇంకొక మాట కూడా అన్నాడు, భారత్ని రెచ్చగొట్టేలాగా పాకిస్తాన్లో ఆయిల్ రిజర్వ్స్ చాలా ఉన్నాయి, ఫ్యూచర్లో పాకిస్తాన్ నుంచి ఆయిల్ భారత్ కొనుక్కోవచ్చు అంటూ సెటైరికల్గా మాట్లాడాడు. పాకిస్తాన్ నుంచి కొనుక్కుంటామా, లేకుంటే మనమే కంప్లీట్ గా సెల్ఫ్ సఫిషియెంట్ అవుతామా సోలార్ ఎనర్జీ తోటో, రెన్యూవబుల్ ఎనర్జీ తోటో? ఈరోజు చూస్తున్నాం రాజు గారు, మనము రెన్యూవబుల్ ఎనర్జీ ఎస్పెషల్లీ సోలార్ పైన కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం, లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఎందుకు? ఆయిల్ పైన డిపెండెన్సీ తగ్గించుకోవడం కోసం. మీతోటి మిలిటరీ కింద ఖర్చు పెట్టించింది కదండి పాకిస్తాన్, అమెరికాని, ఉసామా బిన్ లాడెన్ కోసము, అల్ఖాయిదా కోసము. 10 సంవత్సరాలు మీరు ఎక్కడో గాలిలో తిరిగి వాడి కోసం అక్కడ ఇక్కడ యుద్ధాలు చేస్తుంటే మిలిటరీ క్యాంపస్ లో పెట్టుకోని కదా అబోటాబాద్ కంట్రీని ఈరోజు నువ్వు తీసుకెళ్లి పెడితే రేపు తెల్లారం కదా నిన్ను కలవదా? పాకిస్తాన్ ఒక పాము అని చెప్పేసేసి మనము విషము అన్ని ప్లేసుల్లో విషం ఉన్న పాము అని చెప్పేసేసి మనకు అందరికీ తెలిసిందే. లైవ్ ఎగ్జాంపుల్స్ అల్ఖాయిదా తోటే చూసాం, ఇంకా ఎవ్వరూ అవసరం లేదు. మన ఇండియా పైన ఎన్ని అటాక్స్ జరిగాయి, మిగతా ఏం చేశాయి, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే నువ్వు పెంచి పోషించి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన పాకిస్తాన్ నిన్నే మోసం చేసింది కదా. ఈరోజు ఏ ఉద్దేశంతో నమ్ముతా అనుకుంటున్నావు? ఏ ఉద్దేశంతో అదే జనరల్ని, అదే ఆర్మీ చీఫ్ని తీసుకెళ్తున్నా అనుకుంటున్నావు? సో ఇది నిజంగా కూడా అమెరికా ఈరోజు పాముతోటి చెలగాటమే. ఇండియా మీద ప్రెషర్ పెట్టడానికి అదొక
టాక్టిక్. ఒక టాక్టిక్. దాంతో మాత్రం ఇండియా లొంగుతుంది అనుకుంటేనో, లేకపోతే ఇండియా రేపు మార్నింగ్ అయ్యో పాకిస్తాన్ కి సపోర్ట్ చేసేస్తుంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం అంతకంటే పెద్ద మూర్ఖత్వం ఉంటుంది రాజు గారు. ఎందుకు అంటే ఈరోజు మనం అమెరికా నుంచి ఏం లేకుండా కూడా మనం బతకగలుగుతాం. ఇంతకుముందు న్యూక్లియర్ మనం టెస్ట్ చేసినప్పుడు మన పైన అనేక రకాల ఆంక్షలు పెట్టారు. సో అప్పుడు ఎంత ఎకనామికల్ గా ఇబ్బంది పడ్డాం. కానీ ఈ రోజు మనకు అంత పరిస్థితుల్లో కూడా లేము. మనం మిగతా మార్కెట్లను వెతుక్కోగలుగుతాము. అది కాకుండా ఈ రోజు ఇండియా వరల్డ్ లో అనేక రకాలుగా ఎక్స్పాండ్ అయి ఉన్నాము. అనేక రకాలుగా మనము సెల్ఫ్ సఫిషియెంట్ కాగలుగుతాం. అంటే అదొక్కటే కాదు, ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి, అంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అయిన గూడ్స్ ని కూడా మనం చేసుకోగలుగుతున్నాం. అది కాకుండా ఇండియాలో ఉన్న మ్యాన్ పవర్ ఈరోజు టాప్ 20 కంపెనీస్ తీసుకుంటే అట్లీస్ట్ లైక్ 30-40% హెడెడ్ బై ఇండియన్స్. ఇందులో పనిచేస్తున్న మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మేనేజ్మెంట్ లో అంతా కూడా ఇండియన్స్. రేపు పొద్దున అంత ఈజీగా మనకి లెవరేజ్ లేకుండా లేము, అంతకంటే లెవరేజ్ ఎక్కువ ఉన్నది. అండ్ ఇక్కడ కూడా ఏదో అన్ని చిన్న చిన్న విషయాలకి లొంగిపోయే గవర్నమెంట్ కూడా లేదు. సో కాబట్టి ఈ టాక్టిక్స్ అంతగా పనేది అయితే నేను అనుకోవట్లేదు. ఎగ్జాక్ట్లీ. ట్రంప్కి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మనకి ఆప్షన్స్ ఉన్నాయి, భారత్కి ఆప్షన్స్ ఉన్నాయి, అమెరికాకు ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి. మేబీ తాత్కాలికంగా కొంత నష్టం మనకు జరుగుతుంది, కానీ దీర్ఘకాలికంగా ఆ నష్టాన్ని భరించే పరిస్థితిలో అమెరికా లేదు. కేవలం భారత్ని లొంగ తీసుకోవడానికి అమెరికాను చేరదీస్తున్నాడు, కానీ డెఫినెట్గా ఏదో ఒక రోజున పామై కాటేస్తుంది. అండ్ ఇంకా ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే కౌంటర్ టెర్రరిజం, ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో ఆసిమ్ మునీర్ చాలా పాత్ర పోషించాడు, చాలా గొప్పగా పనిచేస్తున్నాడని కితాబ్ ఇవ్వడం అనేది నిజంగా ఇట్స్ ఏ జోక్ ఆఫ్ ది డెకేడ్ అనుకోవచ్చు. లేకపోతే ఈవెన్ యూకే నుంచి కూడా అలాంటి పొగడ్తలే వినిపిస్తున్నాయి. ఇదంతా కూడా వెస్టర్న్ హిపోక్రసీకి ది బెస్ట్ ఎగ్జాంపుల్ అనే మనం అనుకోవచ్చు. ఎనీవే చూద్దాం మరి ఏం జరుగుతుందో, ఎప్పుడు ఆసిమ్ మునీర్ వెళ్తాడో, ఈసారి ఏం ఒప్పందాలు కుదుర్చుకొని వస్తాడో చూడాలి. ఎనీహో ఇండియా ఈజ్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్ ఐ గెస్. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్. నమస్తే, ధన్యవాదాలు. మరి ఆసిమ్ మునీర్ని చేరదీయడం లేదా పాకిస్తాన్కి సన్నిహితంగా మెలగడం వెనుక అమెరికా లేదా ట్రంప్ స్ట్రాటజీ ఏమై ఉంటుంది, మీరేమనుకుంటున్నారు? అలాగే ఈ టారిఫ్స్ వ్యవహారం వలన ఎవరు ఎక్కువ నష్టపోయేటువంటి అవకాశం ఉంది, భారత అమెరికానా? మీ అభిప్రాయాలు మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాకు తెలియచేయండి. అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి NHTV నేషనలిస్ట్ హబ్ నుంచి మీరు ఎలాంటి టాపిక్స్ కోరుకుంటున్నారో కూడా మీరు కామెంట్ సెక్షన్లో మాకు చెప్పచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి NHTV నేషనలిస్ట్ హబ్ ఛానల్స్ని. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.